నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందించటం వల్ల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, ఇందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కారు భ్రష్టు పట్టించారని, దీన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్నారని, అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయటం వల్ల గడిచిన 6 నెలల్లో పాలన కొంతవరకు గాడిలో పడిందని అన్నారు. సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కేవలం వరుణదేవుని కరుణపై ఆధారపడి పంటలు పండించే పరిస్థితి ఉండేదని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం కారణంగా వర్షాలు పడుతున్న కారణంగా రైతులు ఆందోళన చెందవలసింది అవసరం లేదని, రైతు పండించే ప్రతి ధాన్యం గింజ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు బకాయి పడిన 1600 కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని, ప్రస్తుతం ధాన్యం అమ్మిన రైతుకు 5 లేదా 6 గంటల్లో బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీకాకుళం జిల్లా శాఖ మరియు జిల్లా యంత్రాంగాల సారథ్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ప్రపంచానికి యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ధ్యానం, యోగాలతో మానసిక ఉల్లాసం, ఆనందం, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, ధ్యానంతో మానసిక, శారీరక ఒత్తిళ్లను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని చెప్పారు. సనాతన హైందవ ధర్మం పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని, యోగాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని, నిత్య సాధన చేయాలని ఎమ్మెల్యే కోరారు. నిత్య జీవితంలో ప్రతిరోజు 20 నిమిషాలు ధ్యానం, యోగా సాధనకు కేటాయిస్తే ఒత్తిడి లేని సమాజాన్ని నిర్మించుకోవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే యోగాభ్యాసాన్ని అలవాటుగా మార్చుకుని నిరంతర సాధన చేయాలని సూచించారు. నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని, తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందన్నారు. ఇటువంటి తరుణంలో యోగా చక్కని పరిష్కారమని చెప్పారు. యోగా వల్ల నూతన ఉత్తేజం లభిస్తుందని, దీనివల్ల మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రత్యూష, యోగా గురువు డాక్టర్ అమ్మన్నాయుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్లు సుధారాణి, సురేంద్ర, సందీప్, రేణుక మరియు గీతా శ్రీకాంత్, నాగావళి హోటల్ మేనేజ్మెంట్ సభ్యులు వరద ఆనంద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శేషపు జోగినాయుడు, సాధకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన భారతదేశం తాలూకా హైందవ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి, దాని యొక్క ప్రాముఖ్యత ఏదైతే యోగాకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ 21, అలాగే డిసెంబర్ 21ని మనం అంతర్జాతీయ మెడిటేషన్ డేగా కూడా డిక్లేర్ చేయడం యునైటెడ్ నేషన్ చాలా సంతోషదాయకం. దీనికి కృషి చేసినటువంటి కేంద్ర ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అంతర్జాతీయ వరల్డ్ మెడిటేషన్ డేగా మనం ఇంటర్నేషనల్ వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ అవ్వడానికి కృషి చేసినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ రవిశంకర్ గురూజీ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యోగా అనేది మన మనసుకు ప్రశాంతతనిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ రోజు 20 నిమిషాల పాటు యోగా మెడిటేషన్ చేయడం అనేది తప్పనిసరిగా చేసుకున్నట్లయితే మనం ఆనందమైన జీవితం పొంది, అలాగే ఒక మంచి సొసైటీని మనం ఏర్పాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. ఈరోజు 8 గంటలకి పూజ్య గురూజీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి లైవ్ మెడిటేషను
ఉంటుంది కనుక తప్పకుండా అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని తీసుకొని అందరూ లింక్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పలాసకు చెందిన టీడీపీ నేత బడ్డ నాగరాజును హతమార్చేందుకు బీహార్ సుఫారీ గ్యాంగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వారం రోజులుగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుంచి 3 గన్స్, 45 బుల్లెట్స్, 9 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలతో ఓ కారును స్వాధీనం చేసుకుని 7 నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. చిన్నబాడం గ్రామానికి కూర్మాపు ధర్మారావు, అంపోలు శ్రీను, చందూలు, నాగరాజుల మధ్య ఆధిపత్య పోరే దీనికి కారణమన్నారు. కాగా మరో 10 మందిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 10 లక్షల సుఫారీ కేవలం 2 లక్షలు మాత్రమే బీహార్ గ్యాంగ్కు అందిందని తెలిపారు. సంబంధించి మొత్తం 4 టోటల్గా 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ 10వ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ. సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ 25 నుంచి 30 తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు. దాంతోపాటుగా మొత్తం 10 లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో 2 లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అనేది మనకి మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి మొత్తం 2 పిస్టల్స్, ఒక తపంచ అండ్ 45 రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకు తీసుకొని వచ్చారు. బయట నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ 10 నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో మనకున్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనకి మొత్తం 2 పిస్టల్స్ని, ఒక తపంచాని, తర్వాత అమ్యునేషన్ అంటే 45 రౌండ్స్ బుల్లెట్స్ని, తర్వాత 3 బైక్స్ని, ఒక కార్ని అండ్ 9 మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన బైక్స్ ఏవైతే ఉంటాయో ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామని శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష చెప్పారు. శనివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. వరి కోతలు ముమ్మరంగా జరిగే సమయంలో అకాల వర్షాలు పడటంతో రైతులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవటం, ఆందోళన చెందటం కనిపిస్తుందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గారా, శ్రీకాకుళం రూరల్, పోలాకి, నరసన్నపేట, జలుమూరు, సార్వకోట మండలాల పరిధిలో లోతట్టు ప్రాంతాల పరిధిలో గ్రామీణ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు టెక్కలిలో పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయి. తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు గత 5 రోజులుగా వేట నిలిపివేశారు. కళింగపట్నం వద్ద సముద్ర తీరంలో అలలు ముందుకు రావడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్నదాత తీవ్రంగా దెబ్బతింటున్నారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న 13 మండలాల్లో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కలిసికట్టుగా గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. జిల్లా అంతటా జనజీవనం అస్తవ్యస్తమైంది. అంగన్వాడీ కేంద్రాలకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సెలవు ప్రకటించారు. రైతులు నష్టపోకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. సో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా ప్యాడీ తడిచిపోతుంది అని మీకు అనిపిస్తే వెంటనే అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని సేఫ్ కస్టడీలోకి చేర్చడం జరుగుతుంది. సార్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా తిరుగుతున్నారు. విలేజెస్ వైజ్ హీప్స్లో ఉన్నాయా, లేకపోతే టార్పాలిన్ షీట్స్ కప్పారా లేదా, సేఫ్ కస్టడీలో ఉందా అని అందరూ ఎంక్వైరీ చేశారు. ఇప్పటికైతే మాకు రిపోర్ట్స్ ఏం రాలేదు. ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా మేము తగు జాగ్రత్తలు తీసుకొని ఆ పాడిని రక్షించడానికి ట్రై చేస్తాము. అండ్ రైతులకు కూడా నా విన్నపం ఏమంటే మీకు సంబంధించి ఎక్కడైనా మీ పంట నష్టపోతుంది ఏదైనా అలా అనిపించినప్పుడు దయచేసి అక్కడ ఉన్న అధికారులకు తెలియజేయడం ద్వారా మాకు కూడా విషయం అర్థమై మేము కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఏకకాలంలోనే సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏకతాటిపై నడిపించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడిన దమ్మున్న నాయకుడు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ డిప్యూటీ సీఎం శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
శనివారం నరసన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణుల నడుమ బర్త్డే కేక్ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దుప్పట్లను పంపిణీ, ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, 6 నెలల పాలనలోనే ప్రజలు కూటమి ప్రభుత్వ దగా పాలన అర్థమైందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూసి ప్రజలు అత్యాశకు పోయి గెలిపించారని, తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక సంక్షేమ పథకాలు అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రగతి భవన్లో మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 100కు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయటానికి కావలసినటువంటి ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, సంకల్పాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలని, మనందరం జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవటం చాలా ముఖ్యమైనటువంటి అంశమని, గ్రామ స్థాయిలో రాజకీయాలు చేయటం వేరు, జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవటం వేరు అన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవటం అంటే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎల్లో మాఫియాని ఎదుర్కోవటం వంటిదని, ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వ్యక్తుల నుంచి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అడుగులలో అడుగులు వేస్తూ కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక పోరాట యోధుడితో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల మరియు మున్సిపాలిటీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత 2 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురుస్తున్నాయని, చాలా గ్రామాల్లో వరి కోతలు పూర్తయి పొలాల్లో రైతులు కుప్పలు పెట్టి ఉన్నారని, తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన పడుతున్నారని మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పంట కోత కోసి పొలాల్లోనే కుప్పలు పెట్టడం వల్ల వర్షానికి సరైన సౌకర్యాలు లేకపోవటం చేత వాటిని కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవలసి వచ్చింది. కొంతమంది ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల దళారుల ఆగడాలకు తావీయక ఇంకా కళ్ళాల్లోనే ఉంచేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సకల సేవలు అందించి సేద్యం సజావుగా సాగేందుకు ఏటా 3 విడతల్లో రైతు భరోసాతో ఆదుకుందని, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు, నాణ్యమైన విత్తనాలు ఇంటి వద్దకే అందజేసిందని, ఏ పంటకు ఏ తెగులు సోకిందో అక్కడ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సూచనలు, సలహాలు అందించేదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా అందించి ఆదుకుందన్నారు. బీజేపీ నిరంకుశత్వ ధోరణికి పార్లమెంటు వద్ద బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ వారికి వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి ఇందిరా విజ్ఞాన్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ, నిన్న పార్లమెంటు వద్ద బీజేపీ ఎంపీలు ప్రవర్తించిన తీరు చాలా జిగుప్సాకరంగా ఉందని, ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటులోకి వెళ్తుంటే మా నాయకుడు రాహుల్ గాంధీని అడ్డుకొని వారిని తీవ్ర అసభ్యకర పదజాలాలతో నినాదాలు చేస్తూ మల్లికార్జున్ ఖర్గేను, రాహుల్ గాంధీని నెట్టివేసి తిరిగి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేయటం చాలా దుర్మార్గపు చర్య అని, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దూషించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని,
ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గారమండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి దాలినాయుడు, సైదుల్లా ఖాన్, చాన్ బాషా, అంబటి లక్ష్మణరావు, సూర్యా బేగం, సోడవరపు లీలావతి, జరీనా, సోడవరపు చంద్రరావు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మీద మరియు దేశంలో ఉన్నటువంటి బలుగు బలహీన వర్గాలపైన, రాజ్యాంగం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పార్లమెంట్లో జరిగిన సంఘటనను కూడాను పూర్తిగా బీజేపీ ఎంపీలు, బీజేపీ ప్రభుత్వం దురాక్రమణంగానే కనిపిస్తుంది. వాళ్ళ ఆక్రమిత వ్యవహారాలని తోసిపుచ్చుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీపై నెట్టి ఈరోజు మా ముందు ముంబై, ఢిల్లీ లాంటి మహానగరాల్లో కాంగ్రెస్ కార్యాలయం మీద దాడిని పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. పాతపట్నం నియోజకవర్గం 4 మండలాల పరిధిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మెలియాపుట్టి మండల కేంద్రంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం వేణుగోపాల స్వామి ఆలయంలో మాజీ సీఎం జగనన్న పేరిట ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మాట తప్పని, మడం తిప్పని వ్యక్తిత్వం గల మనిషి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ల పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడు వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైకాపా జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాకర్ సాహెబ్ పేటలోని దుర్గాదేవి ఆలయంలో బ్రహ్మశ్రీ సునీల్ శర్మ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పేరు మీద హోమం శనివారం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేశారు. రిమ్స్ ఆసుపత్రిలో పేద రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ వైకాపా హయాంలో విద్య, వైద్య, వ్యవసాయం అన్ని రంగాలకు పెద్దపీట వేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజల వద్ద పాలన అందించిన ఘనత జగన్దేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైకాపా నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే లక్ష్యంగా 6 నెలల పాలన సాగిందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి మంచి పాలన అందించాలని కృష్ణదాస్ కోరారు. జగన్ ఒక అరుదైన నేత అన్నారు. వైకాపా పాలనలో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల జనాభా కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గం శ్రీకాకుళం జిల్లా మహాసమ్మేళనం ఈ నెల 29న ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ పక్కన గల ఖాళీ స్థలంలో జరుగుతుంది. ఈ ఆత్మీయ కలయిక సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గమంతా తరలి రావాలని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు సురంగి మోహన్ రావు, డోల జగన్మోహన్, శేషపు జోగినాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావు, లంక శ్యామసుందర్, కిల్లారి నారాయణరావు, డాక్టర్ ఎం రామజోగినాయుడు, వాళ్ళ శ్రీరాములు నాయుడు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు, బ్రోచర్స్ శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎస్ మోహన్ రావు, డోల జగన్మోహన్, ఎస్ జోగినాయుళ్లు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న తూర్పుకాపు సామాజిక వర్గం ప్రతినిధులు మరియు జాతి బిడ్డలు అంతా ఈ ఆత్మీయ సమ్మేళనానికి తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. జాతి ఐక్యత కోసం ప్రతి ఏటా నిర్వహించే ఆత్మీయ కలయిక ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా రావాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా జాతి యావత్తు కలలు కంటున్న తూర్పుకాపు సామాజిక వర్గ భవన్ నిర్మాణం త్వరలో జరగబోతోందని, దీనికి సంబంధించిన విరాళాలు ప్రకటించిన దాతలు తక్షణమే ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సామాజిక వర్గం ప్రతినిధులు పల్లి సురేష్, డోల బాలు, డాక్టర్ చందక రామకృష్ణ, నేతల అప్పారావు, ఆబోతుల రామకృష్ణ, ఎం శంకరనారాయణ అధిక సంఖ్యలో నేతలు పాల్గొన్నారు. డిసెంబర్ 29వ తారీఖున ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ ప్రక్కగా ఉన్న తోటలో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తూర్పుకాపు సోదరులందరూ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనానికి వేంచేసి జయప్రదం చేయవలసిందిగా మేము ఈ పత్రికాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన జిల్లాలో తూర్పుకాపుల యొక్క ఐక్యత చాటి చెప్పడానికి, తూర్పుకాపుల యొక్క గుర్తింపు గురించి మరొకసారి మనం అందరం కూడా మాట్లాడడానికి, మనకు జరుగుతున్న కొన్ని మన జిల్లాలో కూడా కొన్ని అన్యాయాల గురించి మాట్లాడడానికి, అదేవిధంగా మన కులంలో కూడా పేద విద్యార్థుల యొక్క అభివృద్ధి కొరకు, అలాగే ముఖ్యంగా భవన నిర్మాణం కొరకు జిల్లా కేంద్రంలో చర్చించడానికి ఈ సమ్మేళనం అందరూ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి మన కులంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పెద్దలందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మరీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుతం జిల్లాలో చలి అధికంగా ఉండటంతో నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులతో పాటు చిన్నపిల్లలు, ఆస్మా వ్యాధిగ్రస్తులు కూడా పలు ఇబ్బందులకు గురి కావటంతో వైద్యుల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి అన్నీ ఉన్నవారికి వారే అన్నీ ఏర్పాటు చేసుకుంటారు. మరి ఏమీ లేని నిరాశ్రయులు అనగా బస్ స్టేషన్, దేవాలయాల వద్ద, ప్రభుత్వ హాస్పిటల్, వివిధ మండలాల వద్ద ఆరు బయట చలికి వణుకుతూ బ్రతుకు జీవుడా అంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి నిరాశ్రయులకు పట్టణంలోని అరసవిల్లిలో ఉన్న ఇంజరాపు మోహన్ రావు సహాయ సహకారాలతో దాదాపు 100 మందికి పైగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంజరాపు మోహన్ రావు మాట్లాడుతూ సేవలోనే ఆనందం ఉందని, మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తితో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, పేదలకు ఆదుకోవటం, అనాథలకు, నిరాశ్రయులకు భోజనంతో పాటు ఇటువంటి దుప్పట్లు పంపిణీ చేయటం నాకెంతో సంతోషాన్నిచ్చిందని మోహన్ రావు అన్నారు. అనంతరం అనాథులు, నిరాశ్రయులు పంచటానికి సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవతరం, నవచైతన్య, బత్తిలి రమేష్, జిల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ జాడ సాయి, రెడ్ క్రాస్ నంది ఉమాశంకర్, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారుల నిర్లక్ష్యానికి, దుబారాకు, లెక్కలేనితనానికి మచ్చుతునక రాజాం మండల పరిధిలోని పొగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలోని ఓ షెడ్లో గడ్డకట్టుకుపోయిన సిమెంట్ సుమారు 300 బస్తాలు ఇలా వృధాగా పడి ఉన్నాయి. ఏడాదిగా ఇదే పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడే గ్రామ సచివాలయ నిర్మాణంతో పాటు రైతు భరోసా కేంద్రం నిర్మాణం పనులు ప్రారంభించి సచివాలయ నిర్మాణం పూర్తి చేసిన అధికారులు రైతు భరోసా కేంద్రం ప్లాస్టింగ్లు పూర్తి చేయలేదు. అయితే ఈ సిమెంటు బస్తాలు ఏ శాఖకు సంబంధించినవో అధికారులే తేల్చాల్సి ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా కదలనుంది. క్రమంగా ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
తర్వాత 24 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనుంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షం కురుస్తోంది. విశాఖలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో గోపాలపట్నం ఇందిరానగర్లో ప్రహరీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. జీవీఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన తొలగింపు పనులు చేపట్టింది. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో ఎంవిఎస్ శర్మ గారు వ్రాసిన నమో అదానీ కరెంటు కహానీ అనే పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అంబానీల బంధం ఎంత గాఢంగా పెనవేసుకుపోయిందో చెప్పటానికి అమెరికాలో తాజాగా బయటపడ్డ అదానీ కేసు ఒక గొప్ప ఉదాహరణని వామపక్ష నాయకులు అన్నారు. ఆస్ట్రేలియా నుంచి అదానీ కంపెనీ దిగుమతి చేసుకున్న బొగ్గును అధిక ధరలకు రాష్ట్రాలకు అంటగట్టడానికి మోడీ ప్రభుత్వం రాష్ట్రాలపై ఎలా ఒత్తిడి తెచ్చిందో వెల్లడైంది. నిజానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు గుజరాత్లో చిన్న వ్యాపారిగా ఉన్న అదానీ ఈనాడు ప్రపంచ కుబేరుల్లో ఒకటిగా ఎదగటం వెనుక ఆయనకు అడుగడుగునా మోడీ, ఆయన ప్రభుత్వ అండదండలు ఉన్నాయన్న విషయం జగమెరిగిన సత్యమని వారన్నారు. అదానీ లంచాల కుంభకోణం ఇంతగా బయటపడిన తరువాత కూడా మోడీ ప్రభుత్వం అదానీని వెనకేసుకురావటం సిగ్గుచేటైన విషయం అని, ఈ కుంభకోణం బయటపడ్డాక కెన్యా ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అదానీతో కుదుర్చుకున్న 21,000 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుందన్నారు. శ్రీలంక పోర్ట్ అభివృద్ధికి అదానీ కంపెనీకి నిధులు సమకూర్చే విషయంలో అమెరికా అభివృద్ధి ఏజెన్సీ పునరాలోచన చేస్తోందన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.